హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చెన్నా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. దానికన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ముందుగా చెన్నాను అయితే వాటర్లో వేసి ఉడకబెట్టుకోవాలి, ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉండడానికి. ఉడకబెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలి. గిన్నె చిన్నదైపోతుందని పెద్ద గిన్నె తీసుకున్నాను. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి మంచిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం ఎంత తింటారో అంత, మీకు ఎంత తింటారో అంత వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం పక్కనే ఉడికించి పెట్టుకున్న చెన్నాను అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా మొత్తం ఇదంతా సపరేట్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్మాషర్ ఉంటే మాత్రం దాంతో మంచిగా స్మాష్ చేసుకోండి. కొంచెం ఉడికిన తర్వాత స్మాష్ చేసుకోండి. ఇట్లా మొత్తం స్పూన్తో మొత్తం విడిపోయేలాగా మంచిగా కలుపుకొని ఒకవేళ ఆయిల్ తక్కువ అయినట్టయితే ఆయిల్ కొద్దిగా వేసుకోండి. నేనైతే ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడర్ వేసుకొని దాని తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట దీనికి పట్టేలాగా. నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, లాస్ట్లో వేసాను. సాల్ట్ అయితే మీరు ఇప్పుడే వేసేసుకోండి. మంచిగా కర్రీకి అయితే సాల్ట్ పడుతుంది అనమాట. సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, పచ్చివాసన లేకుండా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్.